ఫ్రెండ్స్, తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయా? అనూహ్యమైనటువంటి కలయికలు ఏర్పడబోతున్నాయా? ఇది కొన్ని విశ్లేషణలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బయటకు వస్తున్నటువంటి విషయాలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం. దాదాపుగా ప్రధాన ప్రతిపక్షంతో సహా అందరికీ దాదాపుగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానూ ఎదుర్కోవడం కష్టం. 2024 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించటం ఖాయం. కాబట్టి నేరుగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో తలపడి ఎదుర్కోవడం కష్టం. కాబట్టి దొంగ దెబ్బ తీసైనా సరే మరి ఆయన్ని కట్టడి చేయాలి అన్నది తెలుగుదేశం వ్యూహం. ఏ విధంగా తీయాలి? ముఖ్యంగా ఆయన బెయిల్పై ఉన్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయించాలి, మళ్ళీ జైలుకు పంపాలి. ఇందుకు తెలుగుదేశం నేరుగా న్యాయ వ్యవస్థలో తమకున్నటువంటి లాబీలను ఉపయోగించి ఎంతో కొంత ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా లేదా చెప్పలేం. అందువల్ల ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ పని జరగవచ్చు. భవిష్యత్తులో తెలుగుదేశం ఎదురు లేకుండా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. ఇది వ్యూహం. ఇందుకు ఒక ప్రధాన రాజకీయ పార్టీ అండదండలు ఎంతో అవసరం. అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇప్పటికి 3 సార్లు పెళ్ళయింది, 4 సార్లు విడాకులు తీసుకున్నారు. అయినా సరే పొత్తుల కోసం, మరి జీవితాన్ని పంచుకోవడం కోసం, బీజేపీతో చెలిమి కోసం టీడీపీ తహదాలాడిపోతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే ఏ రోజు వాళ్ళు పిలిస్తే ఆ రోజు ఎగిరి గంతేయడానికి సిద్ధంగా ఉన్నారు. తన వయసును, అనుభవాన్ని అన్నీ పక్కన పెట్టేసి పిలిస్తే చాలు బీజేపీతో అంటగాగటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ పిలుస్తుందా? ఇప్పుడు పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో, దక్షిణాదిలో మట్టి కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో, బెంగాల్లో ఎదురుగాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో, తమకున్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఒకటొకటిగా జారుకుంటున్నటువంటి నేపథ్యంలో, తమకి గత ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి బ్రూట్ మెజారిటీ నిలబడుతుందో లేదో మరి తెలియనటువంటి పరిస్థితుల్లో కొత్త పొత్తులకు లేదా పాత పొత్తులను మళ్ళీ మరి కొనసాగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న వార్తలు వినపడుతున్నాయి. ఒకవైపు బీజేపీకి మరి విడాకులు ఇచ్చినా మళ్ళీ వారితోనే సంసారం చేయాలన్న భావన, చంద్రబాబుకు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ తప్ప ఇతర గత్యంతరం కనపడని పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీతో కాపురం చేయాలన్న తపన. అంటే ఏ రకంగా చూసినా బీజేపీ టీడీపీ అంటకాగితే తప్ప భవిష్యత్తు లేదని దాదాపుగా అర్థమైపోయింది.
ఈ నేపథ్యంలోనే ఈ కారణంగానే బీజేపీ ఒక అడుగు ముందుకేయాలి, టీడీపీ ఇప్పటికి 10 అడుగులు కాదు 100 అడుగులు కిందికి దిగడానికైనా సిద్ధం. సో ఏం చేయాలి? అల్టిమేట్గా బీజేపీ కోరిక ఒకటే, టీడీపీ కోరిక ఒకటే. టీడీపీ ఏం కోరుతోంది? జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఎదుర్కోలేం, ఆయన ఆ సీట్లో కూర్చున్నంత కాలం తెలుగుదేశం అనేది బతికి బట్టకట్టదు, భూస్థాపితం అయిపోతుంది, కనుమరుగైపోయినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆయన్ని ఇమ్మీడియట్గా జైలుకు పంపించాలి. ఈ శుభ కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికైనా సిద్ధమే. మరి బీజేపీకి ఏం కావాలి? దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో, అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే 0.05 నుంచి మహా వస్తే 1-2% ఓట్లు సాధిస్తున్నటువంటి ఘనచరిత్ర గల నేపథ్యంలో ఏం కావాలి? దక్షిణాదిలో మరి కర్ణాటక తర్వాత ఒక మంచి ఫుట్టింగ్ ఉన్నటువంటి పార్టీతో అంటకాగాలి, లేదా పార్టీని విలీనం చేసుకోవాలి. ఇందుకు ఎత్తులు పాచికలు అటు బీజేపీ వేస్తోంది, ఇటు టీడీపీ కూడా కథ నడుపుతోంది. ఏం జరగబోతుంది? పొత్తులకైతే బీజేపీ ఇష్టపట్టలేదు, ఎందుకంటే ఇప్పటికి 4 సార్లు వాళ్ళకి పొత్తుల కాపురం తెలిసింది, అర్థమైపోయింది. కాబట్టి పొత్తులకు ఇష్టం లేదు. ఏం కావాలి? స్థూలంగా మీకున్నటువంటి ఒక 28%, 30% ఓట్లతో సహా టీడీపీ బీజేపీలో విలీనమైపోవాలి. అప్పుడు బీజేపీకి ఒక 35% ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉన్నదన్న ఒక భరోసా ఏర్పడుతుంది. రేపు ఉభయ పార్టీలకి అంతో ఇంతో మేలు జరుగుతుంది. బీజేపీ ముఖ్యమంత్రిగానే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పచ్చు. ఎలా ఉంది ప్లాన్? ఇది జాతీయ మీడియాలో కొన్ని మరి వార్తా సంస్థలు వెలువరిస్తున్నటువంటి అభిప్రాయం అంటే టీడీపీకి ఏం చేసి పెట్టాలి? బీజేపీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలి. మరి బీజేపీకి టీడీపీ ఏం చేసి పెట్టాలి? పార్టీని మొత్తంగా గంపగొత్తగా విలీనం చేసేసి బీజేపీలో బీజేపీ అభ్యర్థులుగా మారిపోవాలి. పరస్పర సహకారం. దీంతో టీడీపీ చాప్టర్ క్లోజ్, బీజేపీకి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడం వల్ల అనుకున్నది సాధిస్తామన్నది భ్రమ. ఎందుకంటే గతంలో 16 నెలలు జైలుకు పంపినందువల్లనే ఎంత చరిత్ర జరిగితే 151 స్థానాలు వస్తే రేపొద్దున బెయిల్ రద్దు చేసి కావాలని ఆయన జైలుకు పంపితే 175 ఖాయం. అక్కడ ఒక చీపురు పుల్లను వైసీపీ తరఫున నిల్చోబెట్టినా మనుషులు ఎవరు దొరకలేదు, ఏదో ఒక పుల్లను నిల్చోబెట్టామన్నా గెలిచే పరిస్థితి. 25 ఎంపీ స్థానాలు ఖాయం, వాషౌట్. ఇంకా చాలా దారుణంగా మరి రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి. దీన్ని ఊహించట్లేదా తెలుగుదేశం కానీ మిగతా ప్రతిపక్షాలంటే? ఊహిస్తున్నాయి, ఇది కూడా జరిగే అవకాశం ఉందని ఊహిస్తున్నాయి. కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం కాబట్టి, జగన్మోహన్ రెడ్డితో తలపడడం కష్టం కాబట్టి, రాజకీయంగా ఆయన్ని దెబ్బతీయడం కష్టం కాబట్టి దొంగ దెబ్బతీసి కనీసం ఆయన జైల్లో ఉంటే తాము తమ కార్యక్రమం జరుపుకోవచ్చు, ప్రచారం చేయొచ్చు. ఆయన ఏదో అవినీతి చేశాడు కాబట్టి మళ్ళీ జైల్లో పెట్టారని ప్రచారం చేసుకోవచ్చు, కొంత ఓట్ బ్యాంకును పెంచుకోవచ్చు. ఇది వారి ఆలోచన. నిజమే, ఒకవేళ రివర్స్ అయితే మాత్రం బీజేపీ టీడీపీ రెండు వాషౌట్. కాకపోతే ఇలాగే రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 15, 20, 25
టీడీపీ బీజేపీల సంయుక్త కొత్త కాపురానికి వస్తాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేము అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసి టీడీపీ కొత్త రకం ఎత్తుగడలకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఎక్కడి దాకా ఎందుకు? తిరుపతి ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా భావించవచ్చా అని అడిగితే, మరి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్తారు. అట్టట్లా భావిస్తారు. ఉప ఎన్నికలంటే జనరల్గా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేస్తాయి. ఈ ఎన్నికలు కూడా మేమేం గెలిచే అవకాశం లేదు కాబట్టి రిఫరెండంగా భావించకూడదు అంటాడు. అంటే ముందే డిసైడ్ అయిపోయారు. తిరుపతిలో ఏదో సాధిస్తామనేది టీడీపీకి ఏ కోసైనా లేదు. ఏదో తమ క్యాండిడేట్ కూడా ఉండాలి, తమ ఓట్ బ్యాంకును కాపాడుకోవాలి, తాము డీలా పడిపోయినామన్న భావన కలగకూడదు అని తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలమన్న ధైర్యం సత్తా ఎక్కడ కనబట్టలేదు. అంటే దీన్ని బట్టే సరికొత్త వ్యూహాలకు పదును పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు దొంగ దెబ్బ తీయటం తప్ప మార్గం లేదని దాదాపుగా నిర్ణయించుకున్నట్టు అర్థమైపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.